సో ఇప్పుడైతే కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ ఓపెన్ రిసార్ట్. ఎక్కడ ఉందా అని చూస్తున్నా, మా బ్యాక్ సైడ్ లోనే ఉంది. దగ్గర 1 వీక్ కష్టపడి ఈ రిసార్ట్ అయితే తయారు చేసినాం అనమాట. నిజంగా రిసార్ట్ లో ఏ విధంగా ఉంటుందో ఇందులో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది, షెల్టర్ ఉంది, క్యాంప్ ఫైర్ ఉంది. ప్రతి ఒక్క ఫెసిలిటీ అయితే మన ఓపెన్ రిసార్ట్ లో అయితే ఉండబోతుంది. మనం రిసార్ట్ ఏ విధంగా తయారు చేసినాం, ఈ రోజు ఓవర్ నైట్ సర్వైవింగ్ అందులో ఎలా కాబోతున్నాం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. అంతేకాకుండా నైట్ ఒక చిన్న డ్రామా కూడా ఉంటుంది, అదైతే మిస్ కాకండి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఓపెన్ రిసార్ట్ ఎంట్రెన్స్ లో కనుక మీరు చూసినట్టయితే ఇలాంటి ఎంట్రెన్స్ అయితే ఉందన్నమాట. స్టార్టింగ్ లోనే 2 చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. అది కూడా నార్మల్ స్విమ్మింగ్ పూల్ కాదు, ఐఫోన్ స్విమ్మింగ్ పూల్. ఇందులో దూకొచ్చు, కాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఏదైనా చాయ్ తాగడమా, కాఫీ తాగడమా అలాంటివి అయితే చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఈ రిసార్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఫస్ట్ది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చిన్న ఫౌంటైన్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే ఈ విధంగా క్రియేట్ చేసినాం. మీరు చూసినట్టయితే ఇక్కడ సిమెంట్ కోటింగ్ వేసేసి కలరింగ్ ఇచ్చినాం. అంతేకాకుండా చిన్న చిన్న లైట్స్ మీకు నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తాయి. ఈ ఫౌంటైన్ నుంచి వాటర్ రావడానికి మేము కూలర్ మోటార్ని అయితే యూజ్ చేసినాం. దానివల్ల ఏం ప్రాబ్లం జరిగింది అంటే వాటర్ కొద్దిగా తక్కువగా వస్తున్నాయి. నెక్స్ట్ టైం ఇంకేదైనా తయారు చేసినప్పుడు బెటర్గా ఇవ్వడానికి పెద్ద మోటార్ అయితే తెచ్చిపెట్టుకుంటాం. ఇది వచ్చేసి మా ఫౌంటైన్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచే మనం మెల్లగా ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేసి మనం మొత్తం ఎలక్ట్రిక్ హబ్. ఇక్కడ నుంచే ఎలక్ట్రిసిటీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇక్కడ మోటార్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఈరోజు మనం కుక్ చేసుకోవడానికి మన దగ్గర పొయ్యి ఉంది కదా, దానికి కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత మనం ఎప్పుడైనా సరే నైట్లో చిల్ అవ్వడానికి ఇక్కడ కూర్చోడానికి ఒక సోఫా సెట్ కూడా ఉంది. ఇక్కడ కూర్చుంటాం. అక్కడ స్విమ్మింగ్ పూల్లో కాలు పెట్టుకుని కూర్చునే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఈ ఏరియా మొత్తం మనకి ఇక్కడ చిల్ అవ్వడానికి అనమాట. ఆ తర్వాత ఈ సైడ్ కనుక మనం వెళ్ళినట్టయితే క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ఏరియా అయితే ఉందన్నమాట. ఎవరైనా సరే 4 ఫ్రెండ్స్ ఉన్నట్టయితే ఇక్కడ కూర్చొని ఇందులో మంట పెట్టుకొని క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. అంతేకాకుండా దీని చుట్టూ డ్యాన్స్ కూడా వేయచ్చు. వీలైతే ఈరోజు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుందాం. తర్వాత మనకు మెయిన్ రెస్ట్ ఏరియా. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే 2 టెంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు మీరు ఓన్లీ ఈ టెంటే చూసారు కావచ్చు. కేవలం ఈ వీడియో కోసమే ఇంకొక టెంట్ కూడా ఆర్డర్ చేసినాం. ఈ ఆర్మీ టెంట్ అయితే వచ్చేసింది. ఇందులో ముగ్గురు 6 అయితే రెస్ట్ అయితే తీసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ కార్పెట్. అలాగే ఇప్పుడు మీరు ఈ ఓపెన్ క్యాంపింగ్ ఏదైతే ఉందో, అంటే ఈ ఓపెన్ రిసార్ట్లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది మొత్తం సర్వే అవ్వడానికి ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొద్దిగా గ్రాస్ ఏరియాలో ఎక్కువ ఉన్నది. అంటే మనకు నార్మల్గా రిసార్ట్లలో గ్రాస్ ఏరియా ఉంటుంది కదా, గార్డెన్, ఆ టైప్ అయితే ఇక్కడ క్రియేట్ చేసినాం. ఇక్కడ మన కుకింగ్ ఏరియా మొత్తం ఉంటుంది. అలాగే మీరు గమనించిరో లేదో బౌండరీస్ కూడా చాలా క్లియర్గా అయితే మేము డీటెయిల్ రావడానికి ఇటువంటి బౌండరీస్ కట్టెలతో తీసుకున్నాం. ప్లస్ ఈ తాళ్ళు తీసుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలాంటి మన ప్లాస్టిక్ గ్రాస్ వచ్చింది. ప్రతి ఒక్క కట్టె దగ్గర ఇలాంటి మనకు న్యాచురల్ గ్రాస్ కూడా వచ్చింది అనమాట. ఇది మాకు బావిలో దొరికింది. దీన్ని ఏమంటారో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క చోట ప్లేస్ చేసినాం. దీనివల్ల కూడా లుకింగ్ చాలా మారిపోయింది. అంతేకాకుండా బౌండరీస్ ఏరియాలో మొత్తం మనకు లైటింగ్ కూడా ఉంది. ఎల్ఈడి లైట్స్ అయితే క్రియేట్ చేసినాం అనమాట. ఈ రిసార్ట్ మొత్తానికి ఇప్పటిదాకా మీరు చూసింది ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చూడబోయేది ఒక ఎత్తు. అది ఏంటిది అంటే ఈ ఉయ్యాల. దీన్ని క్రియేట్ చేయడానికి మాకు దగ్గర 1 డే అయితే పట్టిందనమాట. ఫస్ట్ మేము ఇట్లా అనుకోలేదు, వేరే రకంగా అనుకున్నాం. తర్వాత క్రియేట్ చేసే వరకు ఈ విధంగా అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, నిజంగా ఉయ్యాల లెక్కనే ఉంది, ఊగచ్చు. ఇక్కడ కూడా చిల్ ఏరియానే. ఎవరైనా అక్కడ క్యాంప్ ఫైర్ కాడ కూర్చోవచ్చు, మన ఐఫోన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చోవచ్చు, సోఫా సెట్ దగ్గర కూర్చోవచ్చు, లేకపోతే ఈ సోఫాలో అయితే కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మీరు కింద చూసినట్టయితే గ్రాస్ ఏరియా లెక్క ఇక్కడ కూడా గడ్డి ఉంది. ఎక్కువ ఎంతమంది అందరు నాపుతా చూద్దాం. అరే ఇరిపోయిందనుకో, కట్టే గుండు ఎక్స్ట్రీమ్ టెస్ట్ కంప్లీటెడ్. అందరు నాపింది. కావాలంటే 5 కూడా దాని మీద కూర్చోవచ్చు. ఒకవేళ ఉయ్యాల కూర్చొని బోర్ కొడితే కింద గడ్డలో కూడా కూర్చోవచ్చు, ఇక్కడ వండుకోవచ్చు, ఎంజాయ్. ఇప్పుడు కాదు కానీ కొద్దిగా నైట్ అయిన తర్వాత చల్లగా అయితే వాతావరణం, ఆ టైంలో క్రేజీగా అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఎట్లుంది అని చెప్పేసి నేను మొత్తం మీకు అయితే చెప్పేసిన. మీరు కూడా మళ్ళీ ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి.
మొత్తానికి అయితే చూసేసారు కావచ్చు మన రిసార్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ అయితే వేయండి. ప్రతి ఒక్క దాన్ని డీటెయిలింగ్ గా కరెక్ట్ గా రావాలని చెప్పేసి ఆ మాత్రం ఎఫర్ట్ అయితే పెట్టినాం అనమాట. ఇవన్నిటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ వేయరి. నాకు తెలిసి 50% మందికి ఆ ఉయ్యాలనే నచ్చి ఉంటుంది, ఎందుకంటే దానిపైన ఎఫర్ట్ ఆ విధంగా పెట్టినాం, అవుట్పుట్ కూడా ఆ విధంగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు కొత్త టెంట్ నచ్చింది. నువ్వు అలా దొర్రు, నీకు ఎప్పుడు పండుడే కావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లేట్ చేయకుండా ఫటాఫట్ రిసార్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. అడిగి సన్సెట్ అయితే అయిపోతుంది, రేపు మార్నింగ్ సన్ రైజ్ వరకు అందులోనే ఉంటాం. నైట్ ఒక చిన్న డ్రామా ఉంటుందని చెప్పినా కదా, మేబీ దానికోసం అవసరం అయితే బయటకు వస్తాం, లేకపోతే అది కూడా లోపలనే ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ లోపలికి వెళ్ళిపోమా. రిసార్ట్ మొత్తంలో ఈ సోఫా ఏరియా అయితే భలే ఉన్నది. ఆ ఉయ్యాల మంచిగా ఉంది కానీ దాని మీద కూర్చుంటే ఒత్తుకోబోతుంది. నేను మాక్సిమం నా టైం అయితే ఇక్కడనే గడపదామని చూస్తున్నా. ఏదైనా ఛాయ్ అయినా లేకపోతే కాఫీ అయినా ఇంకేదైనా తినే బండారం ఏదైనా సరే ఇక్కడికే వచ్చి గడపనికి ట్రై చేస్తా. నేను ఇక్కడ ధ్యానం చేయబోతున్నాను ఈ రోజు మొత్తం. రేపు పొద్దున వరకు నన్ను ఏం డిస్టర్బ్ చేయకూడదు, ఓకేనా? అన్నేమంటాడు జింగిడిగా మన ఇద్దరు టెంట్లోనే చూసుకున్నామాట. ఇది అందరిది, ఒక్కది కాదు, అందరిది, నీ ఒక్కది కాదు. ఏమైందిరా? కాళ్ళు కాళ్ళు లేపాలి మరి. A few moments later. ఒక చిన్న రాయి ఇంత పెద్ద ప్రాణిని అప్సైడ్ ఏమైంది? పట్టరు పట్టరు టెంట్లో పట్టరు. వీనికి నొప్పి తగ్గాలంటే వీని ఏం చేయాలంటే స్విమ్మింగ్ పూల్ వేయాలి. కూరగానికి ఎమర్జెన్సీ నుంచి లాపించుకుంటూ ఇప్పుడు ఓకే ఓకే రారా తక్కువ. నాకైతే ఉయ్యాల అయితే బాగా నచ్చింది. దీని మీద అనుకోవడానికి ట్రై చేస్తాను. నేను పడితే కింద పడితే పడతా, పోయి అలా పోయి తింట్లో పోయి అనుకుంటా. నాకు ఫుల్ మంచిగా నచ్చింది ఇవాళ. ఉయ్యాలైనా చెంపాలైనా నీతో సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మళ్ళా వాడు మంచివాడు. ఇట్లా షేర్ చేసుకోవాలి. అయ్యా అమ్మా అయ్యా నీతో అన్న కాడ మీతో ఊగమని. ఉయ్యాలైనా జంబాలైనా నీతో నాకు నచ్చిన ప్లేస్ ఏంటంటే ఈ వాటర్ ఫౌంటైన్. దీని మీద కొన్ని ఈ బాయిలకెళ్ళి తెచ్చి పెట్టినాం గడ్డి ఆకులు ఇట్లా. దీనివల్ల మస్తు కనబడుతుంది లుక్. అట్లే వాటర్ కూడా ఇట్లా రీసైకిల్ అవుతా ఉన్నాయి, మంచిగా ఉంది. లైట్లు వేసిన తర్వాత నైట్ మస్తు కనబడుతుంది. నేను మ్యాక్సిమం ఈయనే ఉంటాయి ఇక వాళ్ళు పిలిచినప్పుడు దానికోసం అటు పోతాయి. దానికోసం అనుకుంటావా? నాకు నచ్చిన ప్లేస్ అయితే పాత టెంటు. మంచి ఆరాంస ఆడోళ్ళు ఈడోళ్ళు కొట్లాడుకొని ఏమైనా వేసుకొని ఆరాంస వండుకుంటా. మంచిగా ఉంది పాత టెంటే నాకు. ఇది పాత టెంట్. బయట మీరు సెలెక్ట్ చేసుకో సోఫా మీద. నువ్వు సోఫా మీద సెలెక్ట్ చేసుకో. మేము 5 ఇలా వండుకుంటాం, నువ్వు ఒక్కరికి ఎలా వండుకో. నువ్వు ఈడ వండున్నావు కొత్త టెంట్లా. కొత్త టెంట్లో వండుకుంటాను. రారా ఒకసారి ఎంతగానో ఉందో చూపిద్దాం బయట.
కనబడుతుంది. రిలాక్స్ అండి రిలాక్స్ అండి. అబ్బా కనబడుతున్నారు నిన్ననే కనబడుతుంది చచ్చిపోయినాడా పట్టుకుంటుంది మళ్ళీ మళ్ళీ లేచి ఇంకా పక్కన ఇద్దరు కట్టుకుంటున్నారా? కొంచెం ఉందా లెగ్ తీసు అరే తేదా అంతలేదురా నాయన ఇది అంతదా? అంత చూడిగో అయ్యో గిచ్చుడు గిట్ల కూడా అంతేనా ఓకేనా సెట్ అయిందా? ఓకేనా సెట్ అయిందా? నొత్తుంది ఏడా ఈ రోజు క్యాంప్ ఫైర్ పెట్టుకున్న ప్లేస్ అయితే ఇదే అన్నమాట. ఇప్పటికైతే ఏం చలి పెడతలేదు. ఒకవేళ నైట్ చలి పెట్టినట్టు అనిపిస్తే దీని దగ్గరికి వస్తాం. ఒకవేళ చలి పెట్టకున్నా సరే జస్ట్ ఆ విధంగా డ్యాన్స్ చేయడానికి అయితే వస్తాం అనమాట. ఈ ఊరైతే ఉన్నాయి కదా చూడక, దీన్ని మొత్తం చిన్న చిన్నది ఎంపు కూడా పెడుతున్నా. పోయి చెడుతున్నారా తీసుకోబోతున్నా పట్టుకో. గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయి దగ్గర దగ్గర వారం అవుతుందో ఎక్కువ అవుతుందో, మళ్ళీ రీఫిల్ చేసే లేదు. ఒకటి తయారు చేసినాం కదా, దీన్నే వాడుతున్నాం ప్రతిదానికి. ఇవాళ కూడా అదే సెట్ చేస్తున్నాం. ఇలా ఉన్న కట్టెలు అయితే దీంతోనే మొత్తం అన్నం అయితే కూర అవుతుంది మొత్తం. సరిపోతా ఆ కట్టెలు అయితే సరిపోతా. ఇప్పుడు వచ్చేసి చీకటి అయితే అయిపోయింది, మీరు చూస్తారు కావచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే కాఫీ అయితే చేసుకోబోతున్నాం. లాస్ట్ టైం ఎప్పుడంటే నేను సోలో క్యాంపింగ్ చేసిన కొండ పైన, ఆ రోజు కాఫీ చేసుకున్నా, భలే అయింది. మనం అసలు కాఫీ కానీ చాయ్ కానీ చేసుడు బంద్ చేసిన చేసుకున్నావా కొనుకొచ్చుకున్నావా? చేసుకున్నా. లాస్ట్ వీళ్ళు ఎవరు రాలే కదా, నేను ఒక్కని పోయినా కదా, అట్లా ఎవరికి ఏం తెలియదు నేను ఏం చేసుకున్నా ఏం కదా అని చెప్పేసి. నైట్ ఏం సపోర్ట్ వచ్చింది అది వీడియోలో అందులో ఏదో ఉరికినట్టు సౌండ్ వచ్చింది కానీ మీకు వీళ్ళతో ఎవరితో డిస్కస్ చేయాలి, అందుకే ఎవరికి తెలియదు. ఇప్పుడు లాస్ట్ టైం నువ్వు ఒక చేస్తాను మొత్తం మర్చిపోయినాం మనం. ఫస్ట్ మనము మొన్నదాకా చలికాలంలో వేయలేదు, అప్పుడు వానకాలంలో వేసినాం. ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ చెప్తున్నాం, మొన్నదాకా చలికాలంలోనే చేసుకోలేదు, ఎండాకాలంలో చేసుకుంటాం. స్పెషల్ గా చాయ్ కోసం ఒక కేట్లీ కొనుకొచ్చినాం. అంత 2-3 సార్లు వేసినాం కావచ్చు. ఇప్పుడు ఏం చేసినా ఫస్ట్ చాయ్ ఉండాలంటే చాయ్ తోటి మొదలు పెడుతుంటే ఇప్పుడు బంద్ అయిపోయింది. మళ్ళీ ఆ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో మేమైతే ఇప్పుడు కాఫీ కలుపుకుంటాం, ఆ లోపల అగ్గిపెట్టి వస్తుంది, మంట పెట్టేద్దాం. ఇక రే లైట్ కావాలా స్ట్రాంగ్ కావాలనా? లైట్ కావాలి. లైట్ అంటే సప్ప ఉంటుంది మరి. అదే లైట్ లో మా చక్ర నాకు స్ట్రాంగ్ కావాలి. ఒక్కటి స్ట్రాంగ్ కావాలంటే మొత్తం స్ట్రాంగ్ చేయాల్సి వస్తుంది. మొత్తం స్ట్రాంగ్ లైట్ లైట్ అంటే మొత్తం లైట్లు ఎంత మంది స్ట్రాంగ్ ఎంత మంది ఓటింగ్. లైట్ ఎన్ని కావాలరా? స్ట్రాంగ్ రా. ఈ ఒక్కరి కోసం మొత్తం స్ట్రాంగ్ చేయాలి తప్పదిగా. వాడిని కాంప్రమైజ్ చేసుకోండి. నీకెట్లా కావాలి ఫస్ట్? స్ట్రాంగ్ జింగడిగా స్ట్రాంగ్ అంటే చేదు ఉంటారా? లైట్ అంటే మొత్తం అరే నార్మల్ స్ట్రాంగ్ డబల్ స్ట్రాంగ్ ఈ ఒక చేదానికి అయితే కాఫీ వేయరాదట. ఇప్పుడు ఇవాళ వాంతడు ఏం పెడతా, కాఫీ వేసేసిన చక్కెర వేసేసిన వాటర్ అయితే వస్తున్నా. మరి స్ట్రాంగ్ అట్లా ఉంటుంది తమ్మి. బాగా స్ట్రాంగ్ అవుతారా? చేదైందా? కవర్ చేసుకుంటాడు. Ever since you came into my life, it felt so good, it felt so right. You bring the sun on cloudy days, all the birds sing your praise. Do 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 do. It's your face, your laugh, the way you hear music and the way you dance, but it's your soul that sings to me. I'm here to hold your heart, it's the sweetest. సో కాఫీ అయితే రెడీ అయిపోయింది. మన పొయ్యి మీద కింద మీద పడి ఈ విధంగా అయితే తయారు చేసినాం. మనకు గ్యాస్ పొయ్యి ఉంటే కొంతగానో ఇబ్బంది కాకపోతుండే, దీని మీద కొద్దిగా ఏదో తెలియని ఇబ్బంది అవుతుంది. నీ మధ్యలో ఉందా? ఏదేమైనా బయట స్విమ్మింగ్ పూల్ ఏదైనా పెద్ద పెద్ద రిసార్ట్లలో కాఫీయో చాయో చేసుకుని ఇట్లా స్విమ్మింగ్ పూల్ కాలు పెట్టుకుని తాగుతారు కదా, సేమ్ అదే ఫీల్ ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు.
ఇంకా కొన్ని స్నాక్స్ ఉంటాయి పక్కన. తర్వాత నైట్ భోజనం చేద్దాం. దీని మీద ఇప్పటిదాకా మీకు వీడియో ఎట్లా అనిపించిందేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి గడవబోయే ఈ 3-4 నిమిషాలు మాత్రం మీరు ఫుల్ ఎంజాయ్ అయితే చేయబోతుర్రు. ఎందుకంటే ఒక డిఫరెంట్ స్కిట్ అయితే అనుకున్నాం. ఒక రిసార్ట్లోకి ఒక ఫ్యామిలీ వస్తే ఎలా ఉంటుంది అంటే మా పర్పస్లో, అంటే మా వేలో అయితే వేయబోతున్నాం. నిజంగా అట్లనే ఉండకపోతుండొచ్చు. ఐ హోప్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే ఈ ఒక చిన్న డ్రామా అయితే క్రియేట్ చేయబోతున్నాం. రెడీ ఆరా? ఎవరి క్యారెక్టర్ అలా గుర్తుందా? చేసేద్దామా? ఉమ్మేద్దామా? దారి 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 ఏమో కట్టిర్రు, మంచిగా ఉన్నదేమో రిసార్ట్ అట. మంచిగా ఉంది. ఏమో ఉయ్యాలున్నది, ఏమో మెట్లు ఉన్నాయి. వీని మంచిగా పట్టుకో, వీనికి ఈత రాదు. ఏమో మరి ఉరుకకు పట్టుకో, విని కూడా లైట్లు కట్టిరు, ఉయ్యాలున్నది. ఉయ్యాలుంది. ఎవరు లేరా? ఎవరు ఉన్నారా? ఓ అవా మీరు ఈయనేనా? ఏం కావాలి మీకు? మేనేజర్ లేడా? ఎవరు మేనేజర్ నేనే, చెప్పు. నాకు సేట్ అప్పయిపోయిండు. మాకు ఇది కావాలి మొత్తం. ఇది కావన్నా? ఒక రోజుకా ఒక రాత్రికా ఎట్లా ఇస్తారు? పైసలు ఇస్తారా మరి? ఇస్తాం. ఎంత? ఒక రోజుకు 10,000 మరి. ఇది 10,000 అనగా మా నాయన దోతులకి వెళ్ళి తీసి ఇస్తాడు. తాత ఓ డాడీ 10,000 నా దగ్గర ఉన్నాయి. 2,000 కలిపి టిప్పితాడు ఇచ్చేసి. మేము పోయేటప్పుడు ఇస్తాం. ఇప్పుడు పోయేటప్పుడు ఇస్తాం. లేదు ఇచ్చేపోవాలి. ఇత్తడి తీయవా పోయేటప్పుడు? మామా పిల్లగాని ముఖం చూడు కొద్దిగా. మరి పోయేటప్పుడు ఇస్తారా లేదా? ఇస్తాం. సరే మరి కోరి, గుర్తు పెట్టుకోరి. ఓకే అందరూ మీ అవ్వ చేసినట్టే చేస్తావు అంతా. మీ అయ్య పోలికే. ఎట్లా మళ్ళా భోజనం ఇట్లా మీరే రెడీ రెడీ చేసి ఇస్తా. పిల్లగాడు మరి జాగ్రత్త. ఇగో మా కొడుకు అబ్బాయి 1 కిలో చికెన్ తింటాడు. ఇగో వాళ్ళ తల్లి 3 కిలో చికెన్ తింటది. పైసలు ఎక్స్ట్రా అయితే మరి ఇస్తాం. ఎంత అయితే ఎక్స్ట్రా? ఇప్పుడు 10,000 అంటే ఇంకొక 4,000 ఎక్కువ అయితే. 4 కాకపోతే అయ్యా ఇంకో 2,000 ఎక్కువ ఇస్తాడు. ఒకవేళ పైసలు ముట్టకపోతే పిల్లగా నేనే ఉంచుకో. నేనేం చేసుకోవాలి? నా కొడుకునే చచ్చిపోతున్నానే కొడుకునే ఎప్పుడు గిదే నాకు డబ్బులు తింటాడు. నా కొడుకుని కొట్టకు. నువ్వు గట్ట చేసేవా? నేను కేసుకొస్తున్నావు నువ్వు. నువ్వు వేసి అప్పుడే ఎండకపోతాడు వాడు. గాడి పెరుగుతున్నావు. మీరు గిప్పుడే పెట్టుకుంటారు పొద్దుగాల. నువ్వు మా గోస నీకే మెరక. జర ప్రశాంతంగా గడపదామని వచ్చినా మీకు చూస్తే నాకు 3 ఏడిపోతుందా? నువ్వు అటు ఓరా. మంచిగా పెట్టుకో. అమ్మంటావు ఇంటికి పోతావా? మీ అయ్యమ్మని నోరు పెడతా. చూడు వెనక ఏమన్నా పోయిండేమో. అడుగుద్దా? పోయిండు ఆల్రెడీ. ఇవాళ కొద్దిగా ప్రశాంతంగా గడప. అడుగుద్దా? ఇద్దరు బదులు రాకుండా అవతలేరి లోపల ఎగురి మా సేట్ వస్తా ఇడతాడు. మరి చెత్త బుట్టలు లేవు అవతలేరు కట్టు. ఏం చెప్తావు ఇలా? నేను ఊడతా. ఆడి ఎత్తాము ఉడుసుకోబో. లేదు దేనికి 10,000 దేనికి? డైపర్లు తొడ్డి కుడువా నేను ఈడ కూడా కొనుక్కోవా? అడిగినప్పుడు చెప్పదాయే. మీ పిల్ల ఓరువనే ఓడతలే అడుగు. పని చేసుకుంటా. దున్నపోతులలో కూర్చున్నాడు. కొడుకుని గిడ కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకోరాదు. ఏమో పచ్చి తగులుతుంది. చూడిపో మామా. నీ కొడుకు ఎట్లా అడుగుపో. నేను ఏం కడతా మీకు కడుక్కోని. పోరా తాత ఏం చేయాలి? అడుగుసా అడుగుసా మళ్ళా పోతున్నట్టు. ఆడపసంతంగా ఉండదు. నేను కడుక్కొని వస్తా తీరు పోరి. తారా బాడుకో. ఈ బాడుకో ఏమంటే ఏడ పసంతంగా ఉండదు నాకు. దా కూర్చో. అడుగుతావు స్విమ్మింగ్ పూల్
అరే పోరాడు నీళ్ళు తెల్లగా ఉన్నాయి. 1,00,000 రూపాయలు పెట్టి మా సేడు కట్టించుండు గల్లా అడుగుతావా బయట 10,000 ఇచ్చింది కిందకేనా 10,000 అంటావు 10,000 ఇస్తే స్విమ్మింగ్ పూల్ కడుక్కోమని చెప్పి నీళ్ళు 10,000 దేనికి మరి 10,000 ఎందుకు ఇక? ఎందుకు ఇస్తాం 10,000 మాట్లాడుకోవచ్చు. ఏందయ్యా ఇది నాడు ప్రశాంతంగా ఉండని ఏందా ఏంది నీ లొల్లేంది స్విమ్మింగ్ పూల్ పోరానికి అడుగుతురు మరి ఏడ అడుగుమంట నీళ్ళు గడ్డంగా నీళ్ళుంటాయి పోరి కట్టు అరే ఓ అవతడు కట్టుకురా అరే మీ చిన్న అవతడు వరా చిన్నవనా అరే మాట వరుస కన్నానే చిన్నవనట నాకు ముందే తెలుసు పోరాడు శిబిరాడుతో కొడతావు శిబిరాడుతో కొడతా మామా నువ్వు కట్టేసుకొని దాచాని అయ్యో దొంగరా మమ్మీ కాదురా నాయన నువ్వు నోట్లోకి వెళ్ళి ఫస్ట్ నా కొంప వెళ్ళిపోయిందిరా నీ అయ్య మోసం చేసిపోయింది ఇంకేంది పంది ఉన్నట్టు అన్నాడు నా బతికి నాశనం చేసినావు ఊకో గంత జాగుండా వచ్చి గిన్నె కూర్చోవన్నా మరి ఏడుతుండే ఏం చేయాలి అప్పటి నుంచి రావతలేడు రిసార్ట్ అన్నారు తోలుకొత్తి ఇది ఏమైంది గిన్నె తీసుకోబోయేజరా మీరేమన్నా వేసుకోర్రే 10,000 కడుతుంది ఎంజాయ్ చేస్తా. నువ్వు ఎంజాయ్ అయితే వినోడు చూసుకోవాలి జరగట్టు పట్టుకోబోయే ఊకోడా పోడా ఊకోరా గట్లే చెప్తాడు మీ అయ్యా ఏడ బతుకు పాడగాని ఏడ ప్రశాంతంగా ఉండని గట్లే పో చూసా డాడీ ఎడుతుండు నలమక పడతా ఏడవకరా మామ పీకింటాడు ఇడికి ఎడవకరా పాలు కడుపుండే దాకనే మళ్ళా నా పాలు బాడుకో అరే ఊకరా రామశంకరా బావంతా ఓ మామ రెండు నువ్వుగా పెడతాయి బాడుకో ఒకటే తిరిగి ఎడుతుండు తిరుమల అక్కడ కూర్చోదా కూర్చో కూర్చో మళ్ళీ ఎందుకు వచ్చిన ఏడుతుంది మరి ఎద్దులా ఉన్నా ఇట్లా పోయేస్తా నేను మళ్ళీ వస్తా. ఏమా నిన్ననే వస్తాను ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఇవాళ వచ్చిర్రు మరి ఇంటికాడ కొడుకు గొల్లెం పెట్టిండు రానియలే ఇప్పుడు కూడా అయ్యో ఆడిటు కింద పడి మీద పడి వచ్చిన అంతేనా నన్ను చూసి కూడా 10,000 చెప్పినావు మరి రేటు 10,000 అంటే ఎప్పటికి నేను అట్లా అనలే మళ్ళీ మీ కొడుకు అనుమానం వస్తుందని చెప్పిన అట్లా 10,000 చెప్తావా చెప్తే నీ ఏమైతుంది నువ్వేమన్నా నాకు ఏమన్నా ఇస్తున్నావు ఇడానికి నాకు అన్ని చినిపోయిన బట్టలే ఉన్నాయి ఏమన్నా కొనిచ్చా ఎందుకు బాధపడుతున్నావు ఒక నెల ఆగి ఈ దోతి అమ్మైనా సరే కొనిస్తా అవు కానీ మొన్నటికి దొడ్డుగా నువ్వు పెడుతున్నావు అన్నాం పెట్టకపోతే పైసలు ఎత్తలేనా పైసలు ఇస్తే నీ పైసలతోనే దొడ్డుగా నేను ఏమున్నాయి నీ మొగుడు నా మొగుడే గిట్లా అనుకున్నా నువ్వు కూడా గిట్లా నా మామ రామశంకరా ఉన్నావు నీ నన్ను కొడతానే నువ్వు బాగా ఇగో ఏమే మీ మామ లైట్ ఏమైంది లైట్ వస్తలేదు అంటే చూస్తున్నా అబ్బా దొంగ మామున్నాడు లైట్ చదువుతున్నట్టు లైట్ చదివితే ఏమైతుంది లైటా నువ్వు చూడలే దొడ్డైనా అనుకుంటున్నా ఏం చూస్తున్నావు నువ్వు దీనికి ఎప్పుడు ఇదే అనుమానం నా మీద అనుమానము ఇంకా మా మీద అదే అనుమానం గది అయ్యా తీరు కొడుకు మోపోయిర్రు లాస్ట్ కు మమ్మల్ని న్యాయం చేసిరు నాకు కొడుకును నన్ను
ఏంది ఇప్పుడు ఏడికి? మీ ప్రశాంత్ కూర వస్తుందని తినిపోదామే. మీ ప్రశాంత్ కోసం వచ్చిర్రు నా గురించి కాదు. నన్ను కావాలి. లేదు, లేదు. మీరు మీ ఇద్దరు ప్రశాంత్ కోసం వచ్చిర్రు. ఏందయ్యా నా మీద బాధనం చేస్తారు మీరు? ఏందా వాని లొల్లేంది? మరి ఏంది మీరు లొల్లేది ఎందుకు బాధనం చేస్తారు? బదనాం ఏం లేదు, పోయినా పైసలు పైసలు రేపు ఇస్తాంది. రేపు కాదు దాయ నాయన నువ్వు వస్తా ఏడికి మానొత్తా పైసలు ఇచ్చేస్తాడేమో నువ్వు రాదు. పైసలు ఏదే నువ్వేమో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, అది చెప్పి నిజమేనేంది? లేదు పైసలు ఈ మరి పారే నువ్వు ఇచ్చేస్తాడు పో. ఏడికి ముసలికి కళ్ళు కనబడే జర చీకడ అయితే తొలకపోవాలి. ఉన్నావే ఉన్నా పోయినావా? అది పోయి బయట పడ్డదే ఉన్నాడు దాంట్లో బాధ. పైసలు ఇచ్చిరా రేపు ఇస్తుంది పైసలు. అయ్యో పాడగాను వచ్చిర్రు తిన్నారు పోరాడు కడిగిరి పోతారు పాడగాను మా స్టేట్ అంతా పైసలు ఇస్తారు. సో మొత్తానికి ఇది గైస్ ఒక డ్రామా అనుకున్నాం, దీనికి ఎటువంటి స్కిట్ అయితే లేదు, జస్ట్ స్టార్ట్ చేసినాం, వచ్చిన కొద్ది అట్లా వేసుకుంటా పోయినాం. మా వల్ల ఏమైనా కొద్దిగా అటు ఇటు జరిగి ఉంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజెస్. ఏదో అట్లా ఫ్లోలో కొట్టుకుంటూ పోయినాం కాబట్టి ఎక్కడో దగ్గర మిస్టేక్ జరిగి ఉంటుంది అనుకుంటున్నాం. మీరు ఒకవేళ దాన్ని కామెంట్ చేసి చెప్తే నెక్స్ట్ టైం అది రాకుండా దాన్ని రెక్టిఫై అయితే చేసుకుంటాం. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఒక్కొక్కరి క్యారెక్టర్లో మొత్తం రెచ్చిపోయారు, మొత్తం మునిగిపోయారు. అలా ఏంది నువ్వు అలానే ఉంటావు, ఇటు రాయే పెడుతున్నావుగా. మమ్మీ అయిపోయిందిరా స్కిట్ అప్పుడే దిగిడిగా. మమ్మీ అంటే ఇప్పుడు పాలాదడేమో పాలా స్కిట్ ఏమో కానీ దెబ్బల మీద దెబ్బలు పడ్డాయి, గట్టిగా పడ్డాయి. వాత వచ్చింది వెనక చీప్ రేట్ తోటి కొడితే వచ్చిందట వాత. ఫ్లోల్ అట్లా వచ్చేసింది అంటే ఏదైనా స్కిట్ కోసమే వీడు ఆ ఫ్లోల్ అట్లా కొట్టేసిండు. దీంతో వాడు వేటప్పుడు ఇట్లా అన్నా కదా, ఆ కాలు కూడా తలిగిందులో చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. సో ఓకే ఏదైనా సరే ఆ ఫ్లో కోసం తాకిందారా? తాగలేదు నాకు అసలు ఆగలే. ఇప్పుడు తాకిందా? సో ఇవన్నీ నడుతూనే ఉంటాయి. ఓకే జైల్ క్యాంపింగ్ వీడియోలా మేము ఒక స్కిట్ చేసి మధ్యలో ఆపేసినాం, చాలా మంది గుర్తుందో లేదో. పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల డాడీ. సో ఆ స్కిట్ అక్కడికే అయిపోయింది, దాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేద్దాం వేరే క్యాంపింగ్లలో. నెక్స్ట్ ఇంకా 2 క్యారెక్టర్స్ యాడ్ అయిపోతాయి. పెళ్లి కొడుకుల మమ్మీ, పెళ్లి పిల్లల మమ్మీ, బామ్మర్ది. ఆ క్యారెక్టర్స్ తోటి నెక్స్ట్ క్యాంపింగ్ లో అయితే వస్తుంది, చూసి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే కొంచెం బ్రేక్ తీసుకున్నాం. లేపు కూర్చో చినిపోవాలా అమ్మాలేదారా? ఘోరంగా మామా నీ దోత వెళ్ళిందా? నాయన ఏమైనా చికెన్ 2 కేజీలు అంటారు, 3 కేజీలు అంటారు. వీడు కిలో తింటాడు. సన్మానమా? ముసలోడు అంత దోతి కట్టుకుని అంత వాసన చూసుకోలేదు. సో ఇప్పుడైతే కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. లాస్ట్ టైం మేము అందరం గ్రూప్ గా చేసిన క్యాంపింగ్ వచ్చేసి ఏంటిదంటే మన వర్క్ షాప్ లో ఉగాది స్పెషల్ అని చెప్పేసి క్యాంపింగ్ చేసినాం కదా, దానిపైన వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. అందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసి బాలు కింగ్ వ్లాగ్స్ అయితే కామెంట్ చేసిండు. పండుగ అంటే తెలుగు అడ్వెంచర్స్ టీమే ఫస్ట్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. దీనికి 23 మెంబర్స్ లైక్ కూడా చేసిండ్రు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి జిల్లా సంతోష్ కుమార్ అయితే కామెంట్ చేసిండు. తేజ కరెక్ట్ చేశాడు భక్ష్యాలు అని చెప్పేసి. తేజ గారే నువ్వు చేసిందే కరెక్ట్ అట్రా, అంటే నాది రాంగ్ కావచ్చు, అంటే అట్లా చేసి దాన్ని అట్లా తాలుస్తారు కదా, ఆ తర్వాత వచ్చే లేయర్స్ చూసి నేను ఆ విధంగానే చేస్తారేమో అనుకున్నా. మేబీ నేను చేసేది కూడా చేస్తారు కావచ్చు కొంతమంది. 2 రకాలు చేస్తారట. మరి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా, నేను చేసిన మిస్టేక్ ఏమో అని నేను అనుకుంటున్నా అప్పటి నుంచి. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ టచింగ్ వైబ్ అయితే కామెంట్ చేసిండు. రోజు రోజుకి మీ వీడియో కంటెంట్ చాలా బాగుంది, ఉగాది రోజు ఉగాది వీడియో తీయడం చాలా సూపర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కే కార్తిక్ 7 అయితే కామెంట్ చేసిండు. A to Z ఫుడ్ ఐటమ్స్ ఛాలెంజ్ అట, చేద్దామారా? సేమ్ మనకు ఎట్లా అంటే సీక్రెట్ రూమ్స్ హైడ్ అండ్ సీక్ ఆడతాం చూడు, దాని లెక్క ఒక్కొక్క కెమెరా తీసుకొని పోవాలి, ఆల్ఫాబెట్స్ ప్రకారం ఐటమ్స్ కొనుక్కొని తినుకుంటూ పోడే కిరాణా షాప్ లో పండి. బాగానే ఉంటది, ట్రై చేద్దాం. ఒకవేళ మా వాళ్ళకి ఇక్కడ సిద్దిపేట సిగ్గైనట్టు కనిపిస్తే కరీంనగర్ పోయినా తీస్తాం. ప్లాన్ చేద్దాం, త్వరలోనే చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మిడ్లాండ్ అని అయితే కామెంట్ చేసిండు, అంటే ఆ పర్సన్ కామెంట్ చేసిండు. ఇలాగే సంతోషంగా ఆనందంగా మీ టీం వారితో కుటుంబ సభ్యులతో ఉండండి మిత్రులారా అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్.
ఆ ఉగాది ఆ రోజు చేసుకున్నాం మేము దాని వల్లనో లేకపోతే మేము ఇట్లా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా దగ్గర ఒక 5-6 మంత్స్ జర్నీ అంతకంటే ఎక్కువనే. సో మా లోపల మాకే తెలియకుండా బాండింగ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఆ ఫన్ మీకు అంటే ఆ క్లోజ్నెస్ కావచ్చు, ఆ ఫన్ కావచ్చు మీకు వీడియోలో చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. సో ఇవి గైస్ ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో పైన కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా గ్రూప్ క్యాంపింగ్ చేసినప్పుడు కామెంట్లు అయితే చదువుతాం. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. టైం వచ్చేసి దగ్గర 9:30 అయితే అవుతుందన్నమాట. ఇంతకుముందుకు ఒక డ్రామా చేసినాం కదా, దానికే చాలా టైం అయిపోయింది. దాని ముందు రిహార్సల్, ఆ మధ్యలో కట్స్ అవన్నీ తీసుకోవడానికి టైం అయితే పట్టిందనమాట. ఓన్లీ ఆ డ్రామా కోసం బయటకు అయితే పోయొచ్చినాం. మీకు ఎవరు బయటికి పోయేది అయితే లేదు. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన, ఒకవేళ దానికోసం పోవాల్సి వస్తే బయటికి పోతాము అని చెప్పేసి. మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకేం ట్రై చేద్దాము, మీ ఐడియా ఏమన్నా ఉన్నట్టయితే దాన్ని కూడా కామెంట్ చేయండి. అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం. చలో. ఈరోజు డిన్నర్లో స్పెషల్ వచ్చేసి పన్నీర్. ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఏదో క్యాంపింగ్లో అయితే ట్రై చేసినాం అనమాట. అప్పటి నుంచి మా వాళ్ళు మొత్తం మరిగేసారు. నాన్ వెజ్ కొంచెం తక్కువ చేసినాం, ఎందుకంటే అది నార్మల్గా కుకింగ్ వీడియోస్ లేకపోతే మన బ్లాగ్ చాలా చిన్న కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు నాన్ వెజ్ వాడుతూనే ఉంది. సో ఊకే నాన్ వెజ్ వండితే కూడా బాగుండదు. సో అందుకే అప్పుడప్పుడు వెజ్ కూడా ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసుకుందాం. ఆల్రెడీ ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ కట్ అయి ఉన్నాయి. పురుగులు కూడా చూడరా. ఇప్పుడు కట్ చేసి దీన్ని ఫ్రై చేసుకున్నామంటే పని అయిపోతుంది. డైరెక్ట్ కర్రీ వండుడే. మన పొయ్యి గురించి మీకు తెలుసు కదా, టక్కన అయిపోతుంది. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుందాం. ఇక వివిధ ముద్దరు వస్తున్నది. ఇంకోటి అద్దరేసిన తేజగా మంచిగా పన్నీర్ అలవాటు అయ్యిండు. అలవాటు అయ్యిండు తినా అని. చాలా ఉండేవారికి వేడిగా తింటున్నాం. మస్తు ఉంది. మన టేస్ట్ కూడా మంచిగా అయింది. ఇది ఎంత వేడిగా ఉందో ఏర్పడతలేదు. చాలా ఉన్నారు కాదు, నేను పన్నీర్ ఫస్ట్ టైం తింటాను, మస్తు అయింది నిజంగా. ఎప్పుడు తినలే. నువ్వు ఏది ఫస్ట్ టైం తిన్నావా? మష్రూమ్ ఫస్ట్ టైమే, పన్నీర్ ఫస్ట్ టైమే, పప్పుచారు ఫస్ట్ టైమే, రొట్టెలు కూడా ఫస్ట్ టైం తింటున్నావా? రొట్టెలు మొత్తం తిన్నా, పప్పు ఇట్లా అన్ని తిన్నా, పన్నీర్ ఎక్కువ తినలే, కానీ మంచిగా ఉంది. అన్నం ఫస్ట్ టైం. గిన్నెలు లేక దింపా, నేను ఒకటే గిన్నెలు వేసేస్తున్నాం. ఇక ఇంకా గిన్నెలు తక్కువ అయితే ముగ్గురు తింటుంటాం ఒకటే, ఇంకా తక్కువ అయితే అందరం ఒకటే గిన్నెలు తింటాం. తేజగాని గిన్నె కుక్కర్ ఆకింది మరి ఆయన నిజంగా కక్కుతున్నాం. నేను ఇవి అయితే రొట్టెలు అయితే ఫస్ట్ టైం అయితే తినడు. ఇవి ఇన్స్టాంట్ రొట్టెలారా? ఇన్స్టాంట్ రొట్టెలు అంటవి, ఏమో మనకు తెలియదు. ఇన్స్టా రొట్టెలు అంట. ఇన్స్టా ఫేస్బుక్ రొట్టెలు. సో ఫైనల్ గా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. కొద్దిగా చలి ఉన్నది ఈ రోజు. ఇన్ని రోజులు కొంచెం మంచు పడలేదు, ఇవాళనే మంచు పడుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూపిస్తారు మీకు, ఆగం అయిపోతారు. ఇగో రాడా, ఇగో మేము వండుకొని తిని చేసి అదంతా కథలు కలకడం పడే వరకల్లా 11:30 అవుతుంది టైము. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి క్యాంప్ ఫైర్ అది అంతా వేసుకున్న వరకల్లా 12-12:30 అవుతుంది. ఇక సో ఇప్పుడైతే కొద్దిసేపు చలి కాచుకుందాం. ఏదేమైనా మస్తు ఉంది క్యాంప్ ఫైర్. చాలా కంఫర్ట్ ఉంది అరే క్యాంపింగ్. అంత తిరుగుడు అంత మంచిగా ఉంది.
ఇక గట్సే మనం ఎక్కువ మెసలేదు, రేపు పొద్దుగా చూసుకుందాం వాడి దిక్కు ఏమైనా ఉంటే. మనకు అది ఏంటిది ఫౌంటైన్ సైడ్ మన స్విమ్మింగ్ పూల్ సైడ్ ఎక్కువ పోలేదు, జస్ట్ కాఫీ తాగినాం కదా ఆ టైంలో పోయినాం అంతే. ఇంకోటి మనం నింపినప్పుడు ఫుల్ ఉండే వాటర్ మెల్లమెల్ల ఖతం అయిపోయినాయి. రేపు మార్నింగ్ లేచే వరకు మొత్తమే వెళ్ళిపోతాయి కావచ్చు లోపలికి. ఇప్పటికైతే ఇన్ని ఖతం అయిపోయినాయి. ఆ ఫౌంటైన్ కోసం అది మోటార్ పెట్టినాం కదా వాటర్, దాన్ని కూడా ఎక్కువ వాడలేదు. ఎందుకంటే మన పొయ్యి ఎప్పుడు స్టార్ట్ చేసినామో దాన్ని అప్పుడు ఆపేసినాం. ఎందుకంటే పొయ్యికి దానికి ఇచ్చిన వైర్ ఒకటే ఉండే, దాన్ని వీక్ వచ్చి పెట్టేసినాం. ఇక అయినా మీకు బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ కనవలేదు కాబట్టి ఇటు సైడ్ అయిపోయింది. ఇక అయితే మంచిగా రొట్టెలు అయితే తిన్నాము. మళ్ళీ అట్లే ఇంకో చిన్న ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. అది ఫైట్ క్యాంపింగ్ అయితే పెట్టుకొని కొంచెం కాపుకున్నాం, చల్లగా ఉండదు అంటే వేడి ఉండదు, హెచ్చగా ఉండదు అని. అలా ముగ్గురం అనుకున్నాం, ఇలా ముగ్గురం అనుకున్నాం. నేను నవీనా కూడానా అల్లనా శేఖర్ టైసన్ డింపి. జిబ్బెటవా ఏమైనా దొరుకుతాయి. బాయ్ బాయ్, గుడ్ నైట్, జాలి రేపు కలుద్దాం. గుడ్ మార్నింగ్ గైస్. అప్పుడే తెల్లారిపోయింది. సన్ రైజ్ అయిందో లేదో అర్థమైతే లేదు. ఇంకా మన వాళ్ళు అయితే వండుకొని అయితే ఇంకా లేవలేరు. సో అయితే బయటికి పోయి చూపిస్తాం మీకు. అన్న వాళ్ళు అయితే మొత్తం ప్యాక్ చేసుకొని పడుకుర్రు. అక్కడ సైడ్ అనిపిస్తుంది సన్ రైజ్ కూడా అయింది. అమ్మో అన్నా, హలో, మంచిగా వండుకుంటారు. డింపి, శేఖరు, లేవు సన్ రైజ్ అయింది, లేవురు. మళ్ళా నైట్ అంతా మంచు పడ్డది. మంచు పడి ఘోరంగా అంటే చలి పెట్టింది. ఇది ఒకసారి మీరు చూడొచ్చు. దీని మీద నేర్పడతాను అన్న వాళ్ళ చూపిస్తా. ఘోరంగా చలి పెట్టింది. చిద్దరు ఉన్నాయి కాబట్టి బతికిపోయినాం. కానీ శేఖర్కి అయితే చిద్దరు లేదు, ఏం లేదు. నైటు మనం ఎట్లా వండుకునేమో. సో మొత్తానికి అయితే సన్ రైజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన ఓపెన్ రిసార్ట్లో క్యాంపింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. లేచినారా నిద్ర పట్టినా మంచిగా? అంతా ఎంత మేము వండుకున్నదే 1:30 వండుకున్నాం. అది కూడా నిద్ర చక్కగా పట్టలేదు. మొత్తానికి అయితే ఇదానికి గడిచిపోయింది. ఇప్పుడు తెల్లారే ముంగట కొద్దిగా నిద్ర అయితే పట్టింది అనమాట. ఎన్నిసార్లు చూసి అన్న అన్న మొత్తం ప్యాక్ చేసుకుని వండుకోరు మొత్తం. చెప్తున్నా మరి తెల్లారే ముంగట నిద్ర పట్టిందని చెప్తున్నా. ఒకటి సభలోకి వచ్చి కూర్చొని లేతలేరు అని శేఖర్ ఇంతకుముందు లేచిండు. ఇలా కంఫర్ట్ ఉంది కానీ నిద్ర పోలే మేము. అది మా మిస్టేక్. ఆడ ఈడ మెసులుకుంటా ఎంజాయ్ చేసినాం అనమాట. అంటే దీన్ని ఆస్వాదించినాం. మళ్ళీ ఒకటి మనకు 2 టెంట్లు ఉండే వరకు మంచిగా వండుకున్నాం. నేను వెళ్ళినామండి. ఇక అరే వెళ్ళవన్నాడు అలానే అంతే. సరే పండుకో. రాత్రి మీ టెంట్ మొత్తం బర్ర 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 ఎవరు అన్నదిరా? ఎవరిది ఏంది? సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సూర్య నమస్కారం చేసుకోరు నువ్వు అటు సైడ్. సో ఫైనల్ గా ఇది గైస్ ఓపెన్ రిసార్ట్ లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. దీన్ని తయారు చేయడానికి దగ్గర 1 వీక్ టైం పట్టిందని చెప్పినా కదా. వీడియో అయితే ఈ విధంగా వచ్చిందనమాట. దీన్ని యూజ్ చేసి ఇంకేమైనా చేస్తుందా కింద కామెంట్ అయితే ఏరియా చేయడానికి ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.